ఓం తుండమునే కదంతమును తోరపు బొత్సయువామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయుండెడి పార్వతీతనయా ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. సకల శుభములు కలిగించి ఆనందాన్ని పెంపొందింపచేసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించి మానవులలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపములన్నీ తొలగించగలిగిన పుణ్యమాసం కార్తీక మాసం. గగన మార్గంలో తెల్లని చందమామ వెలుగొందుతూ ఉంటే ఆహ్లాదకరమైనటువంటి శరదృతువులలో దివ్యమైనటువంటి శివకేశవుల యొక్క ఆరాధన చేసి తరించేటువంటి మాసమే కార్తీక మాసం. స్నానం, దానం, దీపం ప్రధానంగా ఉంటాయి. ఇలాంటి పుణ్యమైనటువంటి వేదిక మీద అద్భుతమైనటువంటి మహానుభావుడు, శ్రీమంతుడు, సత్యవంతుడు, జ్ఞానవంతుడు, అసూయారహితుడు, సురలనేని జయించగలిగినటువంటి వీరాధివీరుడు, పరంపరానుగత సదాచారవంతుడు, కాంతిమంతుడు, మనోహర రూపుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, విజ్ఞుడు, భండన భీముడు, ఆర్తజన బాంధవుడు, ఉజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ మూర్తి శ్రీరామచంద్రమూర్తి ఆసీనుడై ఉన్నటువంటి వేదిక మీద నిరంతరం అనేకమైనటువంటి ప్రతిరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. మానవ జన్మ సార్థకత అవ్వాలి అంటే మానవునికి భక్తి అనేటువంటిది తప్ప మరొక మార్గమే లేదు. ఎన్ని జపజపాలు జపించినా, ఎన్ని యాగములు చేసినా, ఎన్ని తపములు చేసినా భక్తి అనేటువంటి దానికి లొంగినట్లుగా ఆ ఈశ్వరుడు దేనికి లొంగడు అని భాగవతం మనకు తెలియజేస్తున్నది. అలాంటి భక్తి ఛానల్ ద్వారా నిద్రాణమైనటువంటి జాతిని మేలుకొల్పుతూ ప్రపంచంలోనే హైందవ జాతిని ఒక్కసారి ఉర్రూతలూగించేటువంటి భక్తి ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక ప్రపంచం కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా సాగుతూ ఉన్నది. ప్రధాన భూమిక వహించినటువంటి నరేంద్ర చౌదరి గారికి, అలాగే రమాదేవి గారికి ప్రత్యేకమైనటువంటి శుభాశీస్సులు ఆనంద తరంగాలతో అందిస్తూ దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి ఈ రోజున ఈశ్వరుని యొక్క దివ్య వైభవాన్ని రెండు మాటలు మీకు ముచ్చడిస్తాను. పరమేశ్వరుని యొక్క దివ్యశక్తి అనంతమైనటువంటిది. ఈ పరమేశ్వరుడు భూమి మీద పంచభూతముల యొక్క దివ్య స్వరూపాన్ని తనలో అధీనం చేసుకున్నాడు గనుకనే మహానుభావునికి ఓం నా మా సి వా య పంచాక్షరీ మహామంత్రం ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి పుణ్యమైనటువంటి మహానుభావుడు ఈశ్వరుని యొక్క దివ్యశక్తియే 5 శక్తులతో మహానుభావుడు ప్రకాశిస్తాడు. అందరూ సృష్టి చేస్తాడు ఒక ఆయన, పోషిస్తాడు ఒక ఆయన, లయము చేస్తాడు ఒక ఆయన. అయితే ఈశ్వరుడు సృష్టి, స్థితి, లయ, తిరోధానములు అనేటువంటి పంచకృత్యములు చేయగలిగినటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు. అంతేకాకుండా పరమేశ్వరుని యొక్క దివ్య అనంతమైనటువంటి శక్తులు 5 ముఖములుగా నిక్షిప్తము చేయబడి ఉన్నాయి మహానుభావునికి. వాటినే సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం. ఈ పేర్లు వినటం చేతనే కార్తీక మాస పర్వదినములలో సకల శుభములు కలుగుతాయి. ఈశ్వరుని యొక్క దివ్యనామాన్ని పలికిన, విన్నా, ఆ దీపారాధనను చూచిన, దీపారాధన చేసిన సకల పాపములు తొలగిపోతాయి. సద్యోజాతుడు అంటే అర్థమేమిటి అంటే హర హర మహాదేవ అని ఎప్పుడైతే భక్తితో ప్రార్థిస్తామో, సద్య అంటే వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి దేవాదిదేవుడు మహానుభావుడు. అంతేకాక పంచభూతములను తన అధీనం చేసుకొని వివిధములైనటువంటి ప్రదేశములలో మహానుభావుడు ప్రకాశించాడు. అలాంటి ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఆరాధన ఈ కార్తీక మాసంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఒంటిమెట్ట దేవాలయంలో వేంచేసినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దివ్య వైభవం ఇవేళ మనం కళ్ళారా చూస్తాం.
రామచంద్రమూర్తి యొక్క దివ్య వైభవాన్ని రామదాసు ఒక చోట అంటాడు మహానుభావుడు. శ్రీ రఘురామ శ్రీ రఘురామ తులసీ దళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామా దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో తారకనామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. పరమేశ్వరుని యొక్క దివ్య వైభవాన్ని తెలియచేసి శ్రీరామ వైభవం. భద్రాచలంలో చైత్రశుద్ధ నవమి నాడు కళ్యాణం జరిగితే ఒంటిమిట్టలో మహానుభావుని వెన్నెలలో పండు వెన్నెలలో పౌర్ణమి నాడు తెల్లని వెన్నెల గగన మార్గంలో వెలుగొందుతూ ఉంటే స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణం చక్కగా జరుగుతుంది. శివకేశవుల యొక్క దివ్య వైభవం కార్తీక మాసం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అలాగే శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో ప్రకాశించినటువంటి మహానుభావుడై ఈనాడు ఈ వేదిక మీద మనకు దర్శనమిస్తున్నారు స్వామి. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్ష మాం. దివ్యమైనటువంటి స్వామి నన్ను కాపాడమని ప్రార్థిస్తారు. ముఖ్యమైనటువంటి కార్తీక మాస ప్రారంభంలో అత్యద్భుతమైనటువంటి తులారాశిలో సూర్యుడు సంచరిస్తూ ఉండగా చిలప చిలప నీళ్ళలో కూడా గంగా భవాని అత్యంత శక్తివంతమై ఉంటుంది కనుకనే కార్తీక మాస స్నానం చేసేటువంటి వారికి సకల పాపములు తొలగిపోతాయని జనక మహారాజు, ఆ మహారాజుకి వశిష్ఠ మహర్షి తెలియచేసినటువంటి పుణ్యమైనటువంటి కథయే కార్తీక పురాణం. ఎంతటి మహోన్నతమైనటువంటిది అంటే దీపాన్ని గనక సందర్శించిన, దీపమును వెలిగించినా సకల పాపములు పోతాయి. ఈశ్వరుని యొక్క దివ్య వైభవములలో పంచాక్షరీ మంత్రమే కాదు, ఈ అఘోర వామ అలాగే పుణ్యమైనటువంటి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానములే కాక మహానుభావుడు నిరంతరం ఆరాధించేటువంటి ప్రథమ గురువు కూడా పరమేశ్వరుడే. అందుకనే ఆ పరమేశ్వరుని నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు ఈ పుణ్యమైనటువంటి సమయములలో. శాంతం పద్మాసనస్థం. ఆ మహానుభావుడు పరమేశ్వరుడు ఎలా ఉంటాడు అంటే పద్మాసనాధిష్ఠితుడై నాసికాగ్రమనందు దృష్టి నిలిపి అత్యద్భుతమైనటువంటి తనలోనే తన యొక్క దివ్యశక్తిని ఆరాధించి చూచుకుంటూ ఈ లోకమునకు అనుగ్రహించేటువంటి మహానుభావుడు ఈశ్వరుడు. ఈశ్వర నామాన్ని పలకడం చేతనే ఈ శ్లోకాన్ని ఎవరైతే చక్కగా శ్రద్ధగా వింటారో ఈ క్షణమే సకల పాపముల నుండి నివృత్తి చెందుతారు అని శాస్త్రం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఇంతమంది లక్షలాది మంది ఈ ప్రదేశంలో స్వామివారు అలా జోరున వాన కురుస్తున్నప్పటికీ కూడా ఆ శివుని జటాజూటంలో నుంచి రాలుతున్నటువంటి గంగ పొంగి పొరలి ఆనంద తరంగాలుగా ఈ ప్రదేశం పావనం చేస్తూ ఉన్నది. అంతేకాక టీవీలలో ఎందరెందరో ఎన్నో దేశాల వాళ్ళు కొన్ని కోట్ల మంది తిలకించే అద్భుత సన్నివేశం, మహోన్నతమైనటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమం ఈ కార్తీక మాస కోటి దీపోత్సవ వైభవం. ఈశ్వరుని యొక్క శక్తి అనంతమైనటువంటిది. ఈశ్వరుడు మహానుభావుడు నిరంతరం ఆరాధించేటువంటి
అలాగే వైష్ణవ శక్తి కూడా అమోఘమైనటువంటిదే. ఈ మహానుభావుడు ఈ భూమి మీద లింగాకృతిలో 12 జ్యోతిర్లింగములుగా పంచ ఆరామములుగా కూడా ప్రకాశించాడు మహానుభావుడు. ఇలాంటి పుణ్యమైనటువంటి పంచారామములు దేనికని ఈ భూమి మీద ప్రకాశించినవి అంటే ఒక దివ్య భవ్య నవ్య మహోన్నతమైనటువంటి విశేషం మీకు ఈనాడు తెలియచేస్తాను. జన్మ పావనమయ్యేటువంటి విధంగా తారకాసురుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుడు నిరంతరం పరమేశ్వరుని ఆరాధించి తనకు మృత్యువు కలగకుండా ఉండమని అనుగ్రహించమని పరమేశ్వరుని ప్రార్థించాడు. పరమేశ్వరుడు కరుణించాడు. తారకాసురుడు ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఆత్మలింగాన్ని తన హృదయంలోనే ఉండమని ప్రార్థించాడు ఆ తారకాసురుడు. అందుచేతనే ఆ హృదయంలో ఉన్నటువంటి ఆయన ఈశ్వరుని యొక్క తారకాసురుడు ఈశ్వరుని తన హృదయంలో అట్టిపెట్టుకొని ఆ శివలింగాన్ని శివజ్యోతిని గర్వించాడు, లోకాలకు కంటకుడైనాడు. తారకాసురుని యొక్క దివ్య సంహారం జరగాలి అంటే, లోకములు కాపాడాలి అంటే ఈశ్వరుని యొక్క కుమారుడు ఉదయించాలి అని భావించి అందుచేతనే ఈ మాసం కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్ర పౌర్ణమితో కూడినటువంటి దివ్యమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ మాసంలోనే మహానుభావుడైనటువంటి శరవణ భవకులుడైన ఆ కుమారస్వామి కార్తికేయుడు ఉదయించినటువంటి మాసం కూడా ఇదే. కృత్తికా నక్షత్రం అంటే అగ్నికి సంబంధించినటువంటి నక్షత్రం. కృత్తికా నక్షత్రం అంటే అగ్నికి సంబంధించినటువంటి నక్షత్రం. ఈ నక్షత్రంలోనే మహానుభావుడైనటువంటి కుమారస్వామి జన్మించాడు. ఈ పుణ్యమైనటువంటి కుమారస్వామిని ఆరాధించిన, శరవణ భవకులుని ఆరాధించిన, శివారాధన చేసిన, జ్యోతిర్మయమైనటువంటి ఆ జ్యోతిని ఒక్కసారి వెలిగించిన జన్మజన్మల పాపములు పోవడమే కాదు, ఏ ఏ గ్రహాః అరిష్టస్థానేషు స్థితాః, ఏ మానవులకు భయంకరమైనటువంటి గ్రహాలు ఈ లోకంలో ఉన్నవో ఆ చెడ్డ గ్రహాలన్నీ తొలగిపోయి ఉత్తమమైనటువంటి గతులు కలుగుతావని శాస్త్రం పలుకుతున్నాయి. అలాంటి మహానుభావుడు కుమారస్వామి ఉదయించినటువంటి దివ్యమైనటువంటి మాసం. అంతేకాదు ఈ పౌర్ణమి నాడు కూడా జ్వాలా తోరణం అని అత్యద్భుతమైనటువంటి విశేషం జరుగుతుంది. ఈ జ్వాలా తోరణపు కథను కూడా ఈ పుణ్యమైనటువంటి సమయంలో మీకు తెలియజేస్తాను. ఈశ్వరుడు ఒకానొక సమయమున త్రిపురాసుర సంహారం చేశాడు. త్రిపురాసుర సంహారం అంటే మామూలు విషయం కాదు. ఆయన మామూలుగా మరణించడు. రథం కాని రథం, విల్లు కాని విల్లు, అలాగే అమ్ము కాని అమ్ము అంటే బాణం ఉండాలి. ఆ మహానుభావుడు ఆ ఈశ్వరుడు ఒక్కసారి ఆ నారాయణుని ధ్యానించగానే నారాయణుడు ప్రత్యక్షమైనాడు ఈ పుణ్యమైనటువంటి సమయంలో. శంకరా, నన్ను ఆహ్వానించడానికి గల కారణమేమిటి అన్నాడు ఆ ఈశ్వరునితో ఆ నారాయణుడు. త్రిపురాసుర సంహారానికి నీ సహాయం కావాలి అని పరమేశ్వరుడు కోరగానే ఆ నారాయణుడు అద్భుతమైనటువంటి తన ధనుస్సులో దివ్యమైనటువంటి బాణంగా ప్రకాశించాడు. నారాయణుడు అంటే కాలాగ్ని. ఏ దివ్యమైనటువంటి మహామంత్రాన్ని మానవులందరూ చదువుతున్నారో, ఏ దివ్యమైనటువంటి మహామంత్రాన్ని వినటం చేతనే మానవుల యొక్క సర్వ పాపములు తొలగిపోతున్నవో, ఏ దివ్యమైనటువంటి ఏకాదశ రుద్రులను ఒక్కసారి మనస్సులో తలచడం చేతనే మానవులకు అష్టైశ్వర్య భోగభాగ్యములు కలుగుతున్నవో, ఏ మహామంత్రాన్ని వింటే సత్సంతాన ప్రాప్తి కలిగి ఇహమందున సమస్త సుఖములు అనుభవిస్తారో ఆ దివ్యమైనటువంటి మహామంత్రంగా రూపొందింది. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మేరు పర్వతాన్నే ధనువుగా ఉపయోగించుకున్నాడు పరమేశ్వరుడు. రత్నశానుశరాసనం రత్నశానుశరాసనం రజితాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర అచ్యుతానలసాయకం. మేరు పర్వతమునే ధనుస్సుగా చేసుకొని నారాయణునే కాలాగ్నిగా చేసుకొని ఎప్పుడైతే ఆ బాణాన్ని వదిలాడో మహానుభావుడైనటువంటి ఆ బాణం త్రిపురాసులకు ఫళ అని ఒక్కసారి ఇలా తగిలింది. ఫళమని అనగానే త్రిపురాలన్నీ ఒక్కసారి కూలిపోయినాయి. జయ జయ శంకర హర హర శంకర అని స్వామివారి శిరస్సు మీద అప్సరసలు దేవతా సమూహమంతా ఆనంద తాండవం చేసి స్వామివారి శిరస్సు మీద పూలవాలను కురిపించారు.
ఆ విజయోత్సాహంగా ఆ పరమేశ్వరుడు అలా వచ్చేటువంటి సమయంలో పార్వతీదేవి ఆ మహానుభావునికి స్వాగతం పలికినదే జ్వాలా తోరణం. ఒక పెద్ద అద్భుతమైనటువంటి ఆ దానికి అగ్నిని సిద్ధం చేసి ఆ అగ్నితో స్వామివారికి స్వాగతం పలికింది. అందుచేతనే జ్వాలా తోరణం. ఆ జ్వాలా తోరణాన్ని అలా దాని కింద నుంచి అలా పయనించినప్పుడు ఆ తోరణాన్ని చూచినప్పుడు మానవులకు శక్తి కలుగుతుంది. అలాంటి పుణ్యమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి కార్తీక వైభవాన్ని, రామచంద్రమూర్తి యొక్క దివ్య వైభవాన్ని వినని మీకందరికీ సమస్త సుఖములు, అష్టైశ్వర్య భోగభాగ్యములు కలగాలని భక్తి ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ స్వస్తి.